హలో ఎవ్రీవన్. మేము మా థర్డ్ యానివర్సరీకి మా మామయ్య గారు, అత్తయ్య గారు మా ఇంటికి వచ్చారు. సో మేము సరదాగా పారాడాక్స్ మ్యూజియంకి వెళ్ళాము. సో ఇక్కడ ఫస్ట్ ఈ రూమ్లో మాకు ఒక డ్రెస్ ఇచ్చారు. సో ఆ డ్రెస్ వేసుకోగానే మేము ఈ వాల్లో ఇన్విజిబుల్ అయిపోతాం అనమాట. సో మా అత్తయ్య గారు, మామయ్య గారు చాలా ఎంజాయ్ చేశారు ఈ డ్రెస్ వేసుకొని. నెక్స్ట్ మేము అందరం వరుసలో నుంచున్నాం. చూడండి, అసలు ఎవరికి కనిపించట్లేదు. మా నస్రీన్ అయితే ఎక్కడున్నారా అని వెతుక్కుంటుంది. సో మేము సడన్గా వెనక్కి తిరిగి సర్ప్రైజ్ అన్నాం. అలాగే సరదాగా నస్రీన్ చుట్టూ తిరిగి డాన్స్ చేస్తాం దయ్యాల్లాగా. ఇక్కడ లైట్ పడి షాడోస్ వల్ల బటర్ఫ్లైస్ ఉన్నట్టు ఎఫెక్ట్ వస్తుంది. సో ఇది ఇటు సైడ్ నుంచి చూస్తే నో అని ఉంటుంది. సో మనం ఇటు సైడ్ తిరిగితే ఎస్ అని ఉంటుంది. సో ఇది చూడడానికి ఫ్లాట్గానే ఉంటుంది, కానీ మనం లెఫ్ట్కి మూవ్ అయినప్పుడు ఒకలాగా, రైట్కి మూవ్ అయినప్పుడు ఇంకోలా కనిపిస్తుంది. సో ఇదొక ఆర్ట్ గ్యాలరీ. సో ఒకటే ఆర్ట్ మీద రెండు రకాల డిఫరెంట్ లైట్స్, బ్లూ లైట్, రెడ్ లైట్ పడినప్పుడు డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదొక ఇల్యూజన్. ఒక్క పర్సన్ 6 పర్సన్స్ లా కనిపిస్తారు. సో అక్కడ ఒక బుక్ పెట్టారు. మా సవ్య అయితే ఏదో చదువుతున్నట్టు యాక్టింగ్ చేసేస్తుంది. సో నేను కూడా వెళ్ళి అలా పోజ్ ఇచ్చా. మా నస్రీన్ అయితే ఓకే తెగ ముద్దులు పెట్టేస్తుంది. ఎక్కడున్నాను ఏంటంటే డాన్సులు చాలా బాగా ఎంజాయ్ చేసింది. నస్రీన్ చూసి మేము ఇంకా ఎంజాయ్ చేసాం. మా అత్తయ్య గారు, మామయ్య గారు కూడా వెళ్ళేదో చదివేస్తున్నారు మస్తు మీద. ఇక్కడ మా వాళ్ళు ఎస్ అని ఒకళ్ళు, నో అని ఇంకొకళ్ళు. ఇది కూడా బాగుంది, మిర్రర్ ఇమేజ్ లాగా. సో కాకపోతే చిన్నదే. ఫస్ట్ టైం చూసిన వాళ్ళు అసలు ఎక్కడ ఉంది ఏంటి, అది వేనా లేకపోతే మిర్రరా తెలియదు. అందరం మెల్లమెల్లగా అందరూ తిరుగుకుంటూ, నస్రీన్ అయితే అక్కడే ఒక మూలలో కూర్చొని ఎవరెవరు ఉన్నారో లోపల అని కొట్టేస్తుంది. చాలా బాగా ఆడుకుంది ఇక్కడ కూడా. సో ఇది ఫేవరెట్ పార్ట్. ఇది వెనకాల బ్యాక్గ్రౌండ్ లైట్స్, అందరం చిన్నగా ఒక్కొక్కరు వాకింగ్ లాగా వచ్చాము. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఒక ర్యాంప్ వాక్ లాగా చాలా బాగుంది. నస్రీన్ అయితే ఫుల్ ఎంజాయ్, అసలు ఇక్కడ నుంచి రానంటుంది. ఇంకా డ్యాన్సులు చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఆ లైటింగ్లన్నీ ఏంటి అని చెప్పి చూస్తూ. ఇంక లాస్ట్లో అందరం ఒకసారి వెళ్ళి ఎంజాయ్ చేసి వచ్చేసాం. ఇక్కడ ఏదో చిన్నగా స్టెప్ ట్రై చేసాం. నస్రీన్ అయితే నాట్ స్టెప్లు వేసేస్తుంది. సో నస్రీన్ చూసి మేము కూడా మొదలుపెట్టాం. ఇది చాలా బాగుంది. మనం ఒక సైడ్ నుంచి హెడ్ పెడితే ఇంకొక సైడ్ నుంచి వీడియో తీసాం.
సో వన్ బై వన్ వస్తే చాలా రిఫ్లెక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇది ఒక మిర్రర్ ఎఫెక్ట్. మన ఆపోజిట్ మిర్రర్ రివర్స్లో ఉంటుంది. చాలా డెప్త్గా కూడా ఉంది ఇది. సో ఈ బాల్ దానికి టచ్ అవుతున్నట్టుగా అట్లా అనిపిస్తుంది. సో ఇది ఇంకా చాలా బాగుంది. ఒక సైడ్ చాలా పెద్దవాళ్ళలాగా, ఇంకొక సైడ్ చాలా చిన్నవాళ్ళలాగా అనిపిస్తారు. మేమే చాలా షాక్ అయ్యాం చూసి. సో అందరం అలాగా చేంజ్ అవుతూ చాలా బాగా ఎంజాయ్ చేసాం. వీళ్ళందరూ చిన్నపిల్లలు అయిపోయారని, మేము ఇటు సైడ్ ఉన్న వాళ్ళందరూ పెద్దగా ఉన్నారని. సో ఇది ఒక ఇల్యూజన్, ఓన్లీ హెడ్ మాత్రం ప్లేట్లో ఉన్నట్టుగా. సో ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ అది హాఫ్ స్టూల్ మాత్రమే. సో ఓన్లీ హెడ్ మాత్రమే ఉన్నట్టుగా ఒక ఇల్యూజన్. ఇది కూడా ఇది ఇంకొక ఇల్యూజన్, హాఫ్ బాడీ ఉన్నట్టుగా, ఇటు సైడ్ కాళ్ళు సపరేట్గా ఉన్నట్టుగా. నేను లోపలికి వెళ్ళడానికి చాలా కష్టపడ్డాను. లోపల యాక్చువల్లీ పడుకోవాలి, తర్వాత మనం క్లోజ్ చేసేస్తారు. అగైన్ ఇది కూడా ఒక సైడ్ వైట్ కలర్, ఒక సైడ్ బ్లాక్ కలర్. సో మా అత్తయ్య గారు మామయ్య గారు బ్లాక్ వైట్ అని అంటున్నారు. ఈ లైబ్రరీ కూడా చాలా బాగుంది. చాలా ఇల్యూజన్స్ ఉన్నాయి ఇక్కడ. ఈ లైబ్రరీలో ఏదో చదువుతూ, బుక్స్ గురించి చదువుతున్నట్టు వాళ్ళు మా చేత చాలా ఫోటోలు, వీడియోలు తీశారు. ఇక్కడ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఓన్లీ 2నే ఉంటాయి, కానీ బటన్ ప్రెస్ చేయగానే మల్టిపుల్ రిఫ్లెక్షన్స్ వచ్చి స్పిన్ అవుతూ ఉన్నట్టు ఉంటుంది. ఈ గాంధీ గారు ఐస్ మనం ఎటు వెళ్తే అటు ఫాలో అవుతున్నట్టు ఉంటుంది. ఇది ఒక టన్నల్ లాగా. సో నస్రీన్ చాలా బాగా ఎంజాయ్ చేసింది, కింద ఉంది అని చెప్పేసి. సో ఈ బ్రిడ్జ్ అయితే సర్కిల్ అవుతుంది, బ్రిడ్జ్ కూడా ఊగుతుంది. సో ఇది కూడా చాలా బాగుంది. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేస్తాం. మేమందరం పడిపోతున్నట్టుగా యాక్టింగ్ చేసాం. బట్ కొంచెం మూమెంట్ ఉంది, కానీ అంత ఎక్కువగా ఏం అవ్వట్లేదు. ఇది ఫేవరెట్ పార్ట్, జీరో గ్రావిటీ లాగా. సో అందరూ మేము రామంటే రాము అది ఇది అని చెప్పి చాలా భయపడ్డారు. ఇంకా నేను సభ్య అయితే వెళ్ళిపోయి ముందు మేము ప్రాక్టీస్ చేసాం. తర్వాత మెల్లగా మావయ్య గారు అయితే జాయిన్ అయ్యారు, మా అత్తయ్య గారు అయితే రాలేదు. ఇది చాలా చాలా బాగుంది. అసలు గ్రావిటీ లేనట్టుగా, సర్కిల్ అవుతూ ఉన్నట్టుగా. యాక్చువల్లీ మేము కిందే ఉన్నాము, ఫోన్ తిరుగుతుంది అండ్ అది కూడా తిరుగుతుంది. సో ఇక్కడ చాలా చాలా బాగా ఎంజాయ్ చేసాం. లాస్ట్లో నర్సరీని కూడా తీసుకొచ్చాం. మళ్ళీ ఇది చాలా బాగుంది, మంచి లైటింగ్స్ తోటి. వేరే ఏదో ప్లానెట్స్, మూన్ని టచ్ చేస్తున్నట్టుగా చాలా బాగుంది. నర్సరీని అన్నీ టచ్ చేయడానికి ట్రై చేస్తుంది. సో ఇదే లాస్ట్ పార్ట్ ఇంకా ఈ పారాడాక్స్ మ్యూజియంలో.
నెక్స్ట్ మేము భీమా జ్యువెలర్స్కి వెళ్ళాము యానివర్సరీ గిఫ్ట్ కోసం. అక్కడ షార్ట్ నక్లీస్ సెలెక్ట్ చేసాం. నెక్స్ట్ మేము డిన్నర్కి వెళ్ళాము. ఫ్లచాజా గోల్డ్ గచ్చిబౌలిలో ఉంది. ఇక్కడ అంబియన్స్ అంతా చాలా చాలా బాగుంది. సో ఇక్కడ వెజ్ అండ్ నాన్ వెజ్ బఫే అవైలబుల్ ఉన్నాయి. మోర్ దెన్ 100+ ఐటమ్స్. వీళ్ళు స్టార్టర్స్ డైరెక్ట్గా టేబుల్ మీదకి సర్వ్ చేస్తారు. అన్నీ చాలా చాలా బాగున్నాయి. చికెన్ సూప్, చికెన్ కర్రీ, మటన్ బిర్యానీ, క్రాబ్ కర్రీ, చికెన్ దమ్ బిర్యానీ, మటన్ దాల్చా, చికెన్ కర్రీ. సో స్టార్టర్స్ అయిపోయిన తర్వాత మెయిన్ కోర్స్కి వెళ్ళాం. ఇక్కడ అన్ని కర్రీస్ ట్రై చేసాం. అన్నీ చాలా బాగున్నాయి. నెక్స్ట్ డెజర్ట్స్. ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ డెజర్ట్స్ ఉన్నాయి. కేక్స్, తర్వాత గులాబ్ జాము, రసగుల్లా, ఫ్రూట్స్. నస్రీన్ చాలా బాగా ఎంజాయ్ చేసింది. స్వీట్స్ అంటే నస్రీన్కి చాలా ఇష్టం. ఇంకా లాస్ట్లో ఐస్ క్రీమ్స్. సో డిన్నర్ అంతా అయిపోయాక లాస్ట్లో వాళ్ళే కేక్ అరేంజ్ చేశారు. సో యానివర్సరీ అని చెప్తే వాళ్ళే సెలబ్రేట్ చేస్తారు. యానివర్సరీ సాంగ్ ఒకటి ప్లే చేసి బ్యాక్గ్రౌండ్లో మా ముందు వాళ్ళందరూ వచ్చి క్లాప్స్ కొడుతున్నారు. సో మేము కేక్ కట్ చేసి యానివర్సరీని బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. ఆఫ్టర్ కేక్ కటింగ్ సఫీకి నేను గిఫ్ట్ ఇచ్చాను. సో సఫీ చాలా హ్యాపీగా ఫీల్ అయింది. నెక్స్ట్ మేము రంజాన్ రోజు మా నమాజ్ అంతా అయిపోయిన తర్వాత ఈవినింగ్ నుంచి హిమాయత్ నగర్ దగ్గర ఉన్న ఎకో హిల్ పార్క్కి వెళ్ళాము. సో ఇది రీసెంట్గానే ఓపెన్ చేశారు. టోటల్ 85 ఎకర్స్లో దీన్ని డెవలప్ చేశారు. సో ఇక్కడ వెళ్ళగానే రాక్ మధ్యలోంచి ఒక వే ఉంది. సో అందులోంచి మేము 1 by 1 వెళ్తూ మా జర్నీ స్టార్ట్ చేసాము. ఇది చాలా పెద్ద పార్క్. సో దీంట్లో మొత్తం కవర్ చేయాలంటే అట్లీస్ట్ 4 to 5 hours పడుతుంది. సో చాలా చాలా బాగుంది. లోపలంతా గ్రీనరీ తోటి సెపరేట్ పార్క్స్ ఉన్నాయి. ఇక్కడ మనవరాలు తాతయ్య ఇద్దరు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సో ఇక్కడ కలర్ఫుల్ ఫ్లవర్ గార్డెన్స్ ఉన్నాయి. ఆల్సో ఇక్కడ ఇంకొక వంతెనలా చేసి కింద నుంచి వాటర్ వెళ్ళేలాగా ప్లాన్ చేశారు. సో మాకు చాలా టైం తక్కువ ఉంది అని చెప్పేసి మేము ఫాస్ట్గా బర్డ్స్ పార్క్ అయితే వెళ్దాం అని చెప్పేసి స్టార్ట్ అయ్యాం.
ఇక్కడ ఈ బర్డ్స్ పార్కే స్పెషల్ అట్రాక్షన్. ఇక్కడ చాలా రకాల బర్డ్స్ అయితే తీసుకొచ్చారు. సో ఆ బర్డ్స్ బయటికి రాకోకుండా ఇలాంటి అరేంజ్మెంట్ ఒకటి చేశారు. సో లోపలంతా ఫుల్ కవర్ అయి ఉంటుంది రూఫ్ టాప్ అంతా. సో చాలా బర్డ్స్ మనం నడుస్తూ ఉంటే మన పక్కనే కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ డిఫరెంట్ కంట్రీ నుంచి తీసుకొచ్చినాయి బర్డ్స్. సో అలా నడుస్తూ ఉంటే మన పక్కనే బర్డ్స్ భయపడుకోకుండా అక్కడే తిరుగుతూ ఉంటే చాలా హ్యాపీగా అనిపించింది. ఇక మెయిన్ అట్రాక్షన్ అయితే ఈ మకావ్. ఇది చాలా పెద్దగా ఉంది. సో నస్రీన్ అయితే బర్డ్స్కి ఫీడ్ చేస్తుంటే అలా చూస్తూ ఉంటుంది. ఇక్కడ 2 లెవెల్స్ ఉన్నాయి. సో కింద అంతా బర్డ్స్ అన్నీ ఉన్నాయి, పైన వాటికి ఫీడ్ చేస్తున్నారు. ఒక బర్డ్ అయితే మా దగ్గరికి వచ్చింది. సో మావయ్య గారు దానికి తినిపిస్తున్నారు. సో అలాగే కిందకి వెళ్ళి ఇంకొక బర్డ్కి బనానా పెడుతున్నారు. చాలా బాగున్నాయి ఈ బర్డ్స్ అన్నీ. సో మేము ఇక్కడ నుంచి మకావుకి ఫుడ్ చూపిస్తూ పిలిస్తే అది డైరెక్ట్గా మా దగ్గరికి వచ్చింది. కానీ ఎక్కడ నిలబడాలో తెలియక వెళ్ళిపోయింది. సో ఇలా మేము ఎక్కడ బర్డ్స్ కనిపించినా కూడా వాటికి ఫీడ్ చేయడానికి ట్రై చేసాం. కానీ చాలా ఎక్కువ మంది రావడం వల్ల బర్డ్స్ అన్నిటికీ ఎక్కువ ఫీడ్ చేయడం వల్ల అవి ఎక్కువ రాలేదు. సో ఇంకా మేము అక్కడ నుంచి బయటకు వచ్చేసి ఇంకా చిల్డ్రన్స్ ప్లే ఏరియాలోకి వెళ్తున్నాం. సో ఈవినింగ్ సన్సెట్ వ్యూ పాయింట్కి వెళ్ళి సన్సెట్ కూడా చూసేసి ఇంకా రిటర్న్ అయ్యాం. చుట్టూ ఫ్లవర్ గార్డెన్స్ తోటి చాలా బాగుంది. సో ఈ చిల్డ్రన్ పార్క్స్లో కూడా చాలా గేమ్స్ ఉన్నాయి పిల్లలు ఆడుకోవడానికి. నస్రీన్ అయితే నేను రానని గొడవ పెడుతుంది.